అఖండ 2 రివ్యూ. బేసిక్‌గా సీక్వెల్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఒక స్టోరీ ఒక సినిమాలో చెప్పడం కుదరక దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి 2 సీక్వెల్స్ 2 పార్ట్స్ రిలీజ్ చేస్తారు. అది ఒక టైపు. లైక్ మన 'బాహుబలి' లాగా. నెక్స్ట్ ఇంకో టైప్ ఉంటది. ఫస్ట్ ఒక సినిమా తీస్తారు. ఆ సినిమా చాలా మంచిగా ఆడుతుంది. చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి. చాలా మంచి పేరొస్తుంది. ఆ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్‌కి లేదా మల్టీ స్టారర్ అయితే మల్టిపుల్ క్యారెక్టర్స్‌కి ఒక మంచి పేరొస్తుంది. ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా ఉంటుంది ఆ సినిమాకి. సో, దాంతో ఏమవుతుందంటే ఓకే. ఒక మంచి ఫాలోయింగ్ ఉంది గాబట్టి, ఒక మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది గాబట్టి, ఆ ఫాలోయింగ్‌ని, ఆ ట్రెండ్‌ని కంటిన్యూ చేద్దాం అని జెప్పేసి కొన్ని సినిమాలు చేస్తూ ఉంటారు. అవి టైప్ 2. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి 'బాహుబలి' సూపర్ డూపర్ హిట్ అయింది గానీ, 'బాహుబలిని' చూసి ఆ తర్వాత ఇలా చేసిన సినిమాలన్నీ కూడా ఆడలేదు. కంక్లూజన్‌గా ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఈ 'అఖండ 2' సినిమా ఈ టైప్ 2 కేటగరీకి సంబంధించిన సినిమా అనమాట. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఈ 'అఖండ 2' సినిమా మీద నాకు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. తెలిసిందే కదా మన బోయపాటి గారు, బాలయ్య బాబు గారి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో. దానికి తోడు ఈ 'అఖండ 2' సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నాకంత క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ యానిమేషన్స్ కానివ్వండి, ఇదంతా కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నాకు క్రియేట్ చేయలేదు. బట్ ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉండింది. దాన్ని మాత్రం కంప్లీట్‌గా రీచ్ అయ్యారు. దాన్ని రీచ్ అవ్వడం మాత్రమే కాదు, క్రాస్ చేసేసి ఎక్స్‌ట్రా ఓవర్ అయిపోయింది. అది మీ అందరికీ తెలిసిందే. బోయపాటి గారంటే అసల ఫిజిక్స్, లాజిక్స్ ఏమీ ఉండవు. అది ఓకే. ఇంకా ఆయన సినిమాల్లో అది నార్మలే అయిపోయింది. బట్ ఇంకా ఆయన దాన్ని మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో క్రాస్ అయిపోతున్నారు. ఇంకా ఎవరు కూడా టచ్ చేయని రేంజ్‌కెళ్ళిపోతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ వరకు బానే ఉంటుంది చూడ్డానికి. ఆ రేంజ్ దాటిందంటే అది కామెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గాని ఒడిస్సా సినిమాలని, లేపోతే గుజరాతీ సినిమాలని ఈట్లన్నిటిని మనోళ్ళు పెట్టి చేస్తా ఉంటారు. సో, ఈళ్ళ ఫైట్‌లు ఇలా ఉంటాయి, ఈళ్ళ స్టంట్‌లు ఇలా ఉంటాయని. సో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే మన తెలుగు సినిమాలను కూడా నెక్స్ట్ ఇగో తెలుగు సినిమాలంటే ఇలా ఉంటాయి. తెలుగు సినిమాల్లో ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, స్టంట్స్ ఇలా ఉంటాయని చెప్పేసి ఫ్యూచర్‌లో వాళ్ళు గూడా మన మీద రీల్స్ చేయొచ్చనమాట. సో, ఇది ఇక్కడి నుంచి కొంచెం కంట్రోల్ అయితే బావుండు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ కమింగ్ టు ద రివ్యూ. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే జస్ట్ వన్ టైమ్ వాచబుల్. నాకైతే పర్సనల్‌గా బిలో యావరేజ్ అనిపించింది. సినిమాలో స్టోరీ విషయానికొస్తే ఇండియా, చైనా ఈ 2 కంట్రీస్ మధ్య ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఓపెనింగ్‌లో ఇండియా చైనా మీద ఒక దెబ్బ తీస్తుంది. సో, అక్కడ ఆ చైనా ఆర్మీకి సంబంధించిన ఒక జనరల్ దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో, ఆ టైంలో వెతుకుతూ ఒక పర్సన్‌ని కలుస్తాడు. సో, అతని ద్వారా ఇండియా యొక్క మూలాల మీద దెబ్బ తీయాలి అని డిసైడ్ అవుతాడు. దానికోసం ఇండియాలో జరిగే ప్రెస్టీజియస్ కుంభమేళాని టార్గెట్‌గా చేసుకుంటాడు. సో, అక్కడ ఏం చేశాడు? దాన్ని మన 'అఖండ' ఏం చేశాడు అనేదే స్టోరీ. ఇక్కడ నాకు బోయపాటి గారిలో అర్థం కాని ఒక విషయం ఏంటంటే 'అఖండ' సినిమా తీసుకోండి. అందులో ఒక స్టేట్, ఒక ఊరికి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటుంది. 'స్కంద' సినిమా చూడండి 2 స్టేట్‌ల మధ్య ముఖ్యమంత్రుల మధ్య గొడవ ఉంటుంది. ఇక్కడొచ్చేసరికి ఒక కంట్రీ, ఆ కంట్రీలో ఒక పీఎం. సో, ఇంకా ఎమ్మెల్యేలు అయిపోయారు, సీఎంలు అయిపోయారు. ఇప్పుడు ఏకంగా పీఎంఏ వచ్చేసాడు. సో, పీఎంకి ప్రాబ్లమ్ వచ్చినా గానివ్వండి, అది హీరోనే సాల్వ్ చేసేలాగా పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్. సో, నెక్స్ట్ బోయపాటి గారు ఏమైనా సినిమా తీస్తే అందులో వేరే కంట్రీస్‌కి సంబంధించిన పీఎంస్ గానివ్వండి, ప్రెసిడెంట్స్ గానివ్వండి, వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ వస్తే బోయపాటి గారి హీరోనే వెళ్లి సాల్వ్ చేసినా గానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే. హీరో అనేవాడు ఒకరిని సేవ్ చేస్తాడు. కానీ అది ఒక లిమిట్‌లో ఉండాలి. ఇంకా అది లిమిట్స్ క్రాస్ చేసేసి ఎక్కడికెళ్ళినా గానీ, ఏ స్టేజ్‌కెళ్ళినా గానీ హీరోనే సాయం చేయాలి, హీరోనే హెల్ప్ చేయాలి అంటే అది బిలీవబుల్‌గా ఉండదు. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్స్. ఫస్ట్ బాలయ్య బాబు గారు. ఆయనైతే 'అఖండ' క్యారెక్టర్‌లో చాలా బాగా చేశారు. ఆల్రెడీ ఆయనకి పరిచయం ఉన్న క్యారెక్టరే కాబట్టి సో, ఆయన పెద్ద కష్టపడకుండా చాలా ఈజ్‌తో చేశారు. బట్ నాకైతే 'అఖండ 1'లో ఉన్న శివుడు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లుక్సే చాలా బాగా నచ్చాయి. ఈ క్యారెక్టర్ లుక్ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే నాకు చూపించలేదు. మీరు గాని 'అఖండ' సినిమాని పక్కన పెట్టేస్తే అందులో ఉన్న శివుడు క్యారెక్టర్ మాత్రం మనకొక గూస్ బంప్స్ ఇస్తుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఆ క్యారెక్టర్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు. బట్ అది ఈ సినిమాలో 'అఖండ' క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్‌లో మిస్ అయింది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ బాలయ్య బాబు గారి క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా వీక్‌గా అనిపించాయి నాకైతే. మెయిన్‌లీ ఆది గారి క్యారెక్టర్ ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు. ఆల్రెడీ బోయపాటి గారు 'సరైనోడు' సినిమాలో ఆది గారితో చేశారు కాబట్టి మేబీ ఆ బాండింగ్‌తో చేశారేమో గానీ ఆ క్యారెక్టర్ అయితే పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ క్యారెక్టర్‌కి ఆది గారైతే అసలు సూట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్ అయితే నాకు చాలా సిల్లీగా అనిపించింది.
ఆ క్యారెక్టర్ చెప్పడమేమో ఆర్మీలో డిఆర్డిఓ సైంటిస్ట్ అని చెప్పారు. బట్ ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక ఊర్లో ఒక ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేయడం ఏమిటో నాకైతే అస్సలు కన్విన్సింగ్గా అనిపించలేదు. చాలా హార్డ్గా అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయితే బోయపాటి గారు ఎలా చెప్పారో అలా చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకే ఒక పాజిటివ్ బాలయ్య బాబు గారు అఖండ క్యారెక్టర్, శివుడు క్యారెక్టర్. ఆ తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పోర్షన్స్ బాగున్నాయి. అండ్ అలాగే కుంభమేళా విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా క్యాప్చర్ చేశారు. అసలు కుంభమేళా జరుగుతున్నప్పుడు అక్కడ షూటింగ్ చేసి వాటిని చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా కష్టపడాలి. అక్కడ మాత్రం బోయపాటి గారు వాళ్ళ టీం మాత్రం చాలా కష్టపడ్డారు. అది మాత్రం మెచ్చుకోవాలి. ఫైనల్లీ నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది సినిమాకి సంబంధించింది కాదు, అప్పార్ట్ సినిమా పక్కన పెట్టి అర్థం చేసుకోండి. సనాతన ధర్మం ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఏమో కానీ ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సనాతన ధర్మం మీద పడిపోయింది. ఓకే, మీరు సనాతన ధర్మం గురించి చెప్పడంలో తప్పులేదు, దాన్ని ప్రమోట్ చేయడంలో తప్పులేదు, దాన్ని ఎంకరేజ్ చేయడంలో అస్సలు తప్పులేదు. బట్ అది ఎలా అయిపోయిందంటే ఈ సనాతన ధర్మాన్ని ఒక రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా రేంజ్కి తీసుకొచ్చేసారు. మేబీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీలు అయిపోయాయో, చెప్పి చెప్పి బోర్ కొట్టేసిందో అర్థం కాలేదు. పైగా దానికి తోడు ఇప్పుడు ఈ ట్రెండ్ ఒకటి నడుస్తుంది. సనాతన ధర్మం, మన పురాణాలు, మన ఇతిహాసాలు, సో వీటిని బేస్ చేసుకుని వచ్చిన సినిమాలు కొంచెం బాగా ఆడుతున్నాయి, ఆడియన్స్ అంతా కూడా బాగా వస్తున్నారని చెప్పేసి వీటి మీద చెప్తున్నారు ఇప్పుడు అంతా కూడా. మీరు సనాతన ధర్మం మీద సినిమాలు తీయాలి అనుకుంటే ఒక ప్రాపర్ వేలో తీయాలి. అవి ఒకప్పుడు మన కె విశ్వనాథ్ గారు తీశారు చాలా మంచి సినిమాలు. ఒక సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది, ఒక ఆచారం సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి మంచి సినిమాలు తీశారు ఆయన. ఒకానొక టైంలో ఒక కల్ట్ సినిమాలు తీశారు ఆయన. బట్ అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్క సైడ్ ఏమో జాజికాయ కజ్జికాయ అని చెప్పేసి ఐటమ్ సాంగ్లు పెడతారు. అందులో హీరోయిన్ల చేత ఎలాంటి స్టెప్పులు వేపిస్తారో, ఎలాంటి బట్టలు వేస్తారో అది మీరు చూస్తూనే ఉన్నారు. అది ఒకవైపు ఉంటుంది. ఇంకోవైపు ఏమో మళ్ళీ సనాతన ధర్మం అంటారు, అదంటారు, ఇదంటారు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. సో ఫుల్ కాంట్రాస్ట్గా అనిపిస్తుంది నాకైతే. ఒకటి మీరు చెప్పాలనుకుంటే ఒక సైడే ఉండండి పూర్తిగా, లేదా ఇంకో సైడే ఉండండి. అంతేగాని ఈ రెండుని మిక్స్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు. అదైతే నాకు నచ్చలేదు. ఒక సనాతన ధర్మం అని పెట్టి ఒక కాన్సెప్ట్ పెడితే ఆ సినిమాల్ని జనాలు బాగా ఆదరిస్తున్నారు, జనాలు బాగా వస్తున్నారు, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మాత్రం మీరు ఇలాంటి సినిమాలు తీయొద్దు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అనుకుంటే అది ఒక చాలా డీప్ టాపిక్. దాంట్లో చాలా విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, చాలా రూట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే అది వేరే సపరేట్ టాపిక్ అవుతుంది. సో నేను అవన్నీ ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. బట్ నా రిక్వెస్ట్ ఒకటే, అయితే ఉంటే ఒక సైడ్ ఉండండి, లేదా ఇంకొక సైడ్ ఉండండి. అంతేగాని కమర్షియల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రెండిటిని మేము మేనేజ్ చేస్తాము, రెండిటిని మేము కలుపుతాము అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సో అది గైస్ అఖండ 2 సినిమా రివ్యూ. మీరు కానీ బాలయ్య గారి ఫ్యాన్ అయితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు మీరు ఒక నార్మల్ ఆడియన్ అయితే అఖండ సినిమా చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇంకా చెప్పాలంటే అఖండ 1 మీకు చాలా బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్కి కూడా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఒక సినిమాని సినిమాగా మాత్రమే చూడండి. మీరు ఒక హీరో ఫ్యాన్ అయి ఉండొచ్చు, మీరు ఆ హీరోకి ఒక మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్ అయి ఉండొచ్చు. బట్ ఆ సినిమాలో ఆ డైరెక్టర్, ఆ హీరో చెప్పే విషయాల్ని ఆ సినిమా వరకు మాత్రమే చూడండి, ఎంజాయ్ చేయండి. బట్ వాళ్ళు ఆ సినిమాలో చెప్పిన వాటినే డైరెక్ట్గా ఫాలో అవ్వకండి. మీరు ఒకవేళ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే బయట చాలా ఉన్నాయి. సనాతన ధర్మం గురించి బయట చాలా పురాణాలు ఉన్నాయి. భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఇలా చాలా పురాణాలు ఉన్నాయి. సో అవి చదవండి, మీకు ఇంకా డీప్గా తెలుస్తుంది. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ రివ్యూ మీకు జెన్యూన్గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.